రైట్ ఇక డీటెయిల్ చూస్తే రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో ఎరువుల కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నిన్నటి వరకు వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు ఇప్పుడు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వర్షాలతో ప్రకృతి సహకరిస్తున్నా యూరియా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎరువుల బుకింగ్ యాప్లో సాంకేతిక సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎరువుల కోసం సొసైటీ కార్యాలయాలు, దుకాణాల వద్ద బారులు తీరారు. యాప్ పనిచేయకపోవడంతో గంటల తరబడి పడిగాపులు కాచి చివరకు ఖాళీ చేతులతోనే వెనుదిరిగారు. ఇప్పటికైనా యూరియా యాప్ కష్టాలు తొలగించాలని రైతులు వేడుకుంటున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా చెప్పండి, ఇక రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సాంబా? గత వారం రోజులుగా ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఇప్పుడిప్పుడే కొంత వ్యవసాయం మీద రైతులకు ఆశలు చెగురుస్తున్నాయి. పోయిందనుకున్నటువంటి పత్తి, మొక్కజొన్న లాంటి పంటలను కాపాడుకునేందుకు రైతులు విష ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఒక పక్క ఎలినియో ప్రభావంతో వరి నాట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. రైతులు ఈ ఏడాది అంతా కూడా కరువు తాండవిస్తుందని ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. అటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఎరువుల కష్టం కూడా రైతులకు తోడైపోయింది. మొన్నటిదాకా యూరియా యాప్ని వద్దంటూ రైతులు అనేక రకాలలో తమ నిరసన కార్యక్రమం తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు తాజాగా ఏన్కూరు మండలంలో ఒక కొత్త సమస్య ఉత్పన్నమైంది. రైతులు చెప్తున్నటువంటి విధానాన్ని ఎరువుల బుకింగ్ యాప్ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పి రైతులు చెప్తున్నారు. దాంతో పాటే పట్టాదారు పాస్ పుస్తకాలకు మొబైల్ నంబర్ లింక్ కాలేదు. ఆ లింక్ కాకపోవడం చేత మీకు ఎరువులు బుకింగ్ అవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దగ్గరికి వెళ్తే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి మీ ఫోన్ నంబర్ లింక్ చేసుకోండి, దానికి ఆధార్ లింక్ చేయండి, ఆ తర్వాత వచ్చి కనపడండి, అప్పుడు యాప్ లో బుక్ చేసుకోమని చెప్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాన్యువల్ గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు గంటల కొద్ది లైన్లలో ఉండాల్సిన పరిస్థితి వస్తుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం పడుతుంది, ఒక పక్కన పోయిందనుకున్నటువంటి పత్తి మళ్లీ చిగురించింది. అట్లాగే మొక్కజొన్న మీద కూడా ప్రజలకు ఆశలు వస్తున్న నేపథ్యంలో సొసైటీ కొనుగోలు కేంద్రాల దగ్గర, దుకాణాల దగ్గర, ఎరువుల దుకాణాల దగ్గర బారులు తీరినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. యాప్ పనిచేయకపోవడంతో గంటల తరబడి అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ విధానంలో కూడా యూరియా బస్తాలు అందుబాటులో లేకపోవడం, యాప్ లో కొన్ని బుకింగ్ అయిపోవడంతో రైతులు ఉత్త చేతులతో వెనుదిరిగి వెళ్లిపోతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వము, జిల్లా అధికార యంత్రాంగము ఈ సమస్య మీద దృష్టి పెట్టి యాప్ ను పూర్తి స్థాయిగా ఇన్వాల్వ్ చేసినట్టయితే రైతులందరికీ అనుకూలమైన విధానంలో ఏర్పాటు చేయాలి. ఒకవేళ యాప్ వల్ల సమస్యలు వస్తున్నాయి, నెట్వర్క్ సమస్యలు వస్తున్నాయి, టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి, అట్లాగే ఈ లింకులు లేకపోతే పంట సాగుకు సంబంధించిన అనేక రకాలైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి మాన్యువల్ పద్ధతిలో గత ప్రభుత్వం కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏ రకంగానైతే యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారో అదే పద్ధతిలో ఇస్తే బాగుంటుందంటూ రైతులు చెప్తున్నారు. ఏన్కూరు సొసైటీ కొనుగోలు కేంద్రం దగ్గర 2-3 గంటలు వెయిట్ చేసినా కానీ యూరియా పరిస్థితి దొరకని పరిస్థితి ఉంది అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అట్లాగే జిల్లా అధికార యంత్రాంగం ఈ టెక్నికల్ సమస్యల మీద, ముఖ్యంగా సాంకేతిక సమస్యల మీద, ఈ యాప్ లో బుకింగ్ సమస్యల మీద, దాంతో పాటు ఆ బుకింగ్ తో పాటు రైతులకు ఉన్నటువంటి లింక్స్, ఇతర సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈ సమస్యను సార్ట్అవుట్ చేసి కొంత ఇబ్బంది నుంచి బయట పడేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నిక్కత్ రైట్, థ్యాంక్ యూ సాంబా.